గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని టీఎన్ఆర్ కన్వెన్షన్ నుండి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు యువకులతో బైక్ ర్యాలీ ప్రారంభించారు. గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావడి జంగయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు మామిళ్ల ముత్యాల యాదవ్, మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ తో కలిసి ర్యాలీ ప్రారంభించారు. సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరిలో పార్లమెంట్ అభ్యర్థి తప్పనిసరిగా గెలుపొందుతారని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ర్యాలీ కొండాపూర్ బాలాజీ బస్తీ ధావకాన కరీంగూడ చౌరస్తా మీద ఎన్ఎఫ్సి నగర్ బొక్కోనిగూడ అంబేద్కర్ విగ్రహ శివారెడ్డిగూడ హనుమాన్ దేవాలయం చేరుకుని ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. గట్కేసర్ ఎస్హెచ్ఓ సైతులు ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం స్టార్ట్ చేస్తాం. మధ్యలో సుధీరెడ్డి గారు, ఆయన తోటకూర గంగన్న గారు జైన్ అవుతామని చెప్పడం జరిగింది. కాబట్టి మన కొండాపూర్ పోయి రిటర్న్ వచ్చే పట్టాలు జైన్ అయిపోతారు. కాబట్టి మనం అందరం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. జై కాంగ్రెస్. దాడులన్నీ జరిగిన గాని నడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు.